హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు టుడే వీడియోలో మనము కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం నెలకొల్పడం కోసం, అలాగే ఇంట్లో ప్రశాంత వాతావరణం కలగడం కోసం పాటించాల్సిన పరిహారం, అదేవిధంగా ఈ రోజుల్లో యువత ప్రేమను పెద్దలు ఎందుకు అంగీకరించట్లేదు అని ప్రశ్నించే యువత ఆలోచించాల్సిన విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం కోసం, ప్రేమాభిమానాలు ఏర్పడడం కోసం పాటించవలసిన పరిహారం. దీనికి సింపుల్ రెమెడీ అండి. మీరు చేయవలసిన పని అల్లా ఆంజనేయ స్వామి వారు ఉన్న ఒక ఫోటోను తీసుకోవాలి. ఎందుకంటే ఈ కలియుగంలో అత్యంత వేగంగా ఫలితాలను ఇచ్చేవారు ఆంజనేయ స్వామి, అలాగే వినాయకుడు. అలాగే ఆంజనేయ స్వామి వారి ఫోటో అంటే మనకి చాలా రకాలుగా హనుమాన్ మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు. ధ్యానం చేస్తున్నట్టుగా, రామభజన చేస్తున్నట్టుగా, వీరాంజనేయుడుగా, అలాగే పర్వతం ఎత్తుకున్నట్లుగా ఇలా మనకి రకరకాలుగా కనిపిస్తాడు. అయితే ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫోటో ఏంటి అంటే ధ్యానం చేస్తున్న ఆంజనేయ స్వామి ఫోటో కానీ, లేదంటే రామభజన చేస్తున్న హనుమంతుడు 2 కళ్ళు మూసుకొని రామభజన చేస్తున్న ఆంజనేయ స్వామి ఫోటో, పెద్ద ఫోటో తీసుకోండి. చిన్నదిగా కాకుండా చూడగానే మనకి మంచిగా కనిపించే విధంగా ఫోటోని తీసుకొని ఇంట్లో దేవుడి రూమ్లో ఏర్పాటు చేసుకోండి. తర్వాత మంగళవారం కానీ, శుక్రవారం కానీ తులసి మాలను హనుమంతునికి సమర్పించడం. వీలైతే ప్రతిరోజు 27 తులసి ఆకులతోని మాల తయారు చేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని జపించడం. ఇలా 108 సార్లు జపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం, ప్రేమాభిమానాలు ఏర్పడతాయి. ఇక పెద్దలు పిల్లల ప్రేమను ఎందుకు అంగీకరించట్లేదో చూద్దాము. ప్రేమ అనేదానికి అర్థం ఏంటి అంటే గాఢమైన స్నేహం అని అర్థం అండి. ఇక ఏ ఇంట్లో అయినా కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు కానీ, మగవాళ్ళు పుట్టినప్పుడు కానీ పెళ్లి గురించే ఎక్కువ ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టినప్పుడు అయితే ధనాన్ని ఏర్పాటు చేసుకోవాలి, కట్నం ఇవ్వాలి, ఆభరణాలు రెడీ చేసుకోవాలి అని చెప్పేసి అమ్మాయి పెరుగుతున్న కొద్దీ ఆ పెళ్లి కళ అనేది కూడా పేరెంట్స్కి పెరుగుతూ ఉంటుంది. అబ్బాయి విషయంలో అయినా అంతే. ఇలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి, మా ఇంటి కోడలు ఇలా రావాలి, మా అల్లుడు మాతో కలిసి ఉండాలి అన్న విధంగా పేరెంట్స్ ఆలోచిస్తారు. అలా సడన్గా అలా ఆలోచించేటప్పుడు సడన్గా అమ్మాయికి, అబ్బాయికి 25 ఏళ్ళు రాగానే నేను ఒక అబ్బాయిని, అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనగానే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? అసలు ఆ అబ్బాయి మన కులమా కాదా అని ఆలోచిస్తారు. చుట్టుపక్కల వాళ్ళు ఈ సమాజం ఏమనుకుంటుంది అని ఆలోచిస్తారు. ఆ వచ్చే వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటి అని ఆలోచిస్తారు. ఇదంతా పేరెంట్స్ సైడ్ నుంచి ఫేస్ చేసే ఇబ్బందులు. ఇదంతా మనం ప్రేమించే యువతకు అర్థం కాదు. మళ్ళీ పైగా యువత ఏమంటారు, మీరు ఒప్పుకుంటే చేసుకుంటాం, లేదంటే ఇంకెవరిని మ్యారేజ్ చేసుకోమని చెప్తారు. దాని అర్థం ఏంటి? వాళ్ళు సెంటిమెంటల్ బ్లాక్‌మెయిల్ చేయడమే కదండీ! ఇంకా మళ్ళీ పైగా యువత ఏమంటారు, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారు, అది నేరం అని చెప్పేసి ఆ పాయింట్ కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఇదంతా ఏంటి అంటే ఎప్పుడైతే పిల్లలు ఒకరిని ప్రేమించాలి అనుకుంటున్నారో అప్పుడే వాళ్ళ ఇంటి పరిస్థితులు వాళ్ళకి అర్థమవుతాయి. మా పేరెంట్స్ మా పెళ్ళిని ఒప్పుకుంటారా లేదా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్‌ని అంగీకరిస్తారా లేదా అని చెప్పేసి ఆలోచించుకొని ప్రేమించండి. ఒకవేళ పేరెంట్స్ ఒప్పుకోరు అన్నప్పుడు అక్కడికే ఆగిపోవడం మంచిది. ఇంటి వాతావరణాన్ని గుర్తు ఎరిగి ప్రవర్తించండి. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఎవరిని చేసుకున్నా పర్వాలేదు, పిల్లలు సంతోషంగా ఉంటే బాగుంటుంది, మాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, డబ్బు, జాబ్ ఉండాలన్న అవసరం లేదు, పిల్లలు మంచిగా ఉంటే సరిపోతుంది, డైవర్స్ తీసుకోకుండా కలిసి బ్రతికితే చాలు అనుకునే పేరెంట్స్ ఉంటారు. అలాంటప్పుడు ప్రేమ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ పేరెంట్స్ పిల్లల ప్రేమను ఒప్పుకోరు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా ప్రేమ జోలికి వెళ్ళకుండా ఉండడమే మంచిది. నేనేమి ప్రేమకు వ్యతిరేకిని కాదు, పెద్దలకి వ్యతిరేకిని కాదు. కానీ ఇద్దరి మధ్యలో సంబంధ బాంధవ్యాలు బాగుండాలి. అటు పేరెంట్స్ కష్టపడకూడదు, ఇటు పిల్లలు బాధపడకూడదు అంటే ఇంట్లో వాతావరణాన్ని కనిపెట్టుకొని ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క గౌరవ మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత కూడా పిల్లల మీద ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తులో పెట్టుకోండి.